అరే మళ్ళీ పైసలు ఇస్తారమ్మని ఎక్కడ పోయిండో? సంచులు అయిపోయేటట్టున్నాయి. ఎక్కడ పోయిండు? అబ్బా బాయి కాడికి పోవచ్చునా? ఏంటమ్మా ఇంటికే వేస్తున్నా, తల్లి పెట్టింది. ఎక్కడ పోయినావు? పైసలు ఇస్తా? పైసలు కొంచెం పైసలు రాలేదు, పైసలు వస్తాయి అనుకున్నా. తర్వాత కలవమన్నాడు. నేను దాని గురించే ఫీల్ అవుతున్నా, మీకు పైసలు ఇద్దామని. దానికని వెళ్ళేసి వస్తున్నా. ఇంకా రాలేదు, ఇస్తాను కొన్ని రోజులు ఆగమన్నాడు. చూస్తాను అక్కడి. అవునా, మన సంచులు అయిపోతాయేమని. కాలే రాములేంది అంత ఆగమాగమైతా ఉన్నాడు? ఏం రాములు, పొద్దున నీళ్ళ ట్యాంక్ దగ్గర కనబట్టు, అప్పుడు గంట ముందేమో వేరే రోడ్ దగ్గర కనబట్టు, ఊరంతా నీదే అయిపోయినట్టుంది. ఏమైంది? ఏం లేదు, మన సంచులు వచ్చినాయి కదా సావుకారి. అవి మావాడు పైసలు ఇస్తాడని పోయినా, వాడు లేవన్నాడు. ఇక మా బామ్మడి దగ్గర కన్నా పోదామని. ఈలనాలని ఎందుకు అడుగుతావు? దుకాణంలో ఆయన ఉన్నాడు, నీకు ఎన్ని సంచులు కావాలంటే అన్ని తీసుకో, నేను చెప్తాపు, నాయనకు చెప్తాపు. అయ్యే పైసలు లేవు, జరా మనకు వచ్చి ఉండే రాకపా. నీ దగ్గర పైసలు ఎడికి పోతాయి రాములు? దుకాణంలో ఆయన ఉన్నాడు, పో, నేను ఫోన్ చేసి చెప్తాపు. సరే షేటు. మంచిది. నాగలి భుజాన పెట్టుకొని పొలం అంతా వెతికినట్టుంది నా పని. హలో నాయన, ఈ రాములు వస్తున్నాడు. ఆయన మందు సంచుల కోసము తిరుగుతా ఉన్నాడు. ఆయనకి మా ఎన్ని కావాలంటే అన్ని ఇచ్చి. సరే మరి. ఏం యాకే ఏమో తీసుకపోతున్నావు? మంచి లోపల తను తీసుకుపోతాను. సరే సరే. బోర్లు నీళ్ళు దాకా ఎండాకాలం కదమ్మా. ఆ పొలానికి దండికి వచ్చేసిన పని అయిపోయిందా? ఆ యూరియా బస్సులు దొడ్లు వేసినావా? వాళ్ళు వేసిన నీళ్ళు అటు మలిపినావా? అటు మలిపిన గడిగా వేసిన. గాలికి అది ఎగిరిపోతుంది. ఏమన్నా బరువు పెట్టినావా? ఆగన్లు ఇవన్నీ కట్టెలు రాళ్ళు రప్పలు మంచిగా పైన పెట్టిన పేర్చిన. సరే పోయిగా. అయ్యా కూలి డబ్బులు. అయ్యా కూలి డబ్బులు ఇప్పుడే ఉన్నాయిరా? అయ్యా ఇంట్లో బియ్యం కూడా లేవయ్యా. బియ్యం లేవా? లేవయ్యా. నా దగ్గర ఈ 100 ఉన్నాయి. ఇగో ఈ 100 తీసుకో, మిగతా సాయంత్రం ఇంటికి వచ్చి తీసుకో. సరే అయ్యా. ఇగో అయ్యా ఆడ కళ్ళం దగ్గర ఓ బస్తా ఒడ్లు ఉన్నాయి, వేసుకోపో. ఇగో అయ్యా ఆడ పెద్ద బస్సు వేసుకోపో, గడ్డం పక్క కొంచెం చూడు, అది వేసుకోపో. సరే అయ్యా. ఇదేంటి నాయనా?
స్కూల్ డబ్బులు ఇచ్చింది మళ్ళీ ఒడ్ల బస్సు ఎందుకు తీసుకోవాలి పోనీ బిడ్డ ఎదుడు పంట మీద పిట్టెలు తింటాయి, ఎలుకలు తింటాయి, లాస్ట్ కళ్ళం నిండిపోతాయి. అంతెందుకు బిడ్డ, సావుకారి కళ్ళం వల్ల ఒడ్లు కొలుస్తాందుకు వచ్చి కూడా ఏందాకో చెప్పు, లాభం అని ఇన్ని సంచులు వేసుకుంటాడు. ఇక గీడి తింటే ఒడిచిపోతాడు మనకు. పోనీ రైతే రాజని అందుకే అంటారేమో పెద్ద ఆయన. నువ్వు ఎప్పుడు వచ్చినావురా? మొన్న సెలవులు ఉన్నాయని నాన్న రమ్మన్నాడు. సెలవులు ఉన్నాయని నేను వస్తే నాయనేమో పొలం కాడికి పంపించి చేయాలిరా, అప్పుడప్పుడు పొలం పని కూడా చేయాలి. ఏం చేసా ఈ జీన్స్ ప్యాంట్ చూసేటోళ్ళు ఏమంటారే, ఈ పిల్లాడు పట్నం పోయి మంచిగా చదువుకునేటోడు మళ్ళీ ఇవేం పని అని అనుకుంటాడు. ఆ జీన్స్ ప్యాంట్ పెట్టొచ్చురా, ఈ పొలంలో మీ అయ్యే కష్టపడితేనే నువ్వు ఇలా జీన్స్ ప్యాంట్ వేసుకుంటున్నావు. చదువుకొని సిస్టమ్ మంచి వర్క్ చేస్తే ఏసీలో కూర్చుంటే నెల నెలకు డబ్బులు వస్తూనే ఉన్నాయి. నెల నెలకు డబ్బులు వస్తాయి కానీ డబ్బులు తినవు కదా, బియ్యమే తినాలి. చిన్నప్పుడు నేర్పారు కానీ ఇప్పుడు ఏమంటే అయితే వస్తాయా? ఇక నా బియ్యం పట్నంలో ఉంటే నేను పట్నం అయిపోయినావురా. మరి అక్కడ చల్లగా మంచి ఏసీలో కూర్చున్నట్టు వీడేమో ఎండలు బాగా మండుతాయి. చూసినావేనాయనా అన్న మొత్తం పట్నంలో పుట్టి పెరిగినట్టు మాట చెప్తుండు. ఈ మాట ఇంటి దగ్గర అమ్మ దగ్గర కూడా అనేవు, రాత్రికి రాజుకి అన్నం కూడా ఉండదు. అందుకే అంటుంది అమ్మ, కళ్ళం ఉన్నది ఇంటికి వచ్చేదాకా గ్యారెంటీ ఉంటది మీ అయ్యని నమ్ముకుంటే అని. ఇంటికాడ దాంతో అనేవి చేసేది చేయి మళ్ళీ దాంతో అనేవి అనేసి. నువ్వు ఎప్పుడు వచ్చినావురా? మొన్న సెలవులు ఉన్నాయని నాన్న రమ్మన్నాడు. సెలవులు ఉన్నాయని నేను వస్తే నాయనేమో పొలం కాడికి పంపించి చేయాలిరా, అప్పుడప్పుడు పొలం పని కూడా చేయాలి. ఏం చేసా ఈ జీన్స్ ప్యాంట్ చూసేటోళ్ళు ఏమంటారే, ఈ పిల్లాడు పట్నం పోయి మంచిగా చదువుకునేటోడు మళ్ళీ ఇవేం పని అని అనుకుంటాడు. ఆ జీన్స్ ప్యాంట్ పెట్టొచ్చురా, ఈ పొలంలో మీ అయ్యే కష్టపడితేనే నువ్వు ఇలా జీన్స్ ప్యాంట్ వేసుకుంటున్నావు. చదువుకొని సిస్టమ్ మంచి వర్క్ చేస్తే ఏసీలో కూర్చుంటే నెల నెలకు డబ్బులు వస్తూనే ఉన్నాయి. నెల నెలకు డబ్బులు వస్తాయి కానీ డబ్బులు తినవు కదా, బియ్యమే తినాలి. చిన్నప్పుడు నేర్పారు కానీ ఇప్పుడు ఏమంటే అయితే వస్తాయా? ఇక నా బియ్యం పట్నంలో ఉంటే నేను పట్నం అయిపోయినావురా. చూసినావేనాయనా అన్న మొత్తం పట్నంలో పుట్టి పెరిగినట్టు మాట చెప్తుండు. ఎండలో ఎవరుంటారు వాడు చూసినావే మొత్తం పట్నంలో పుట్టి పెరిగినట్టు మాట్లాడుతుండు. పొలము వ్యవసాయమే మంచిది కాదంటున్నాడు. తాత చేసి తప్పు ఇదే నాయన, ఒక్క కొడుకు అని చిన్నప్పటి నుంచి ఎత్తుకొని పెంచిండు. ఇవాళ వ్యవసాయం అగ్గి పని అనేసి అని అంటుంది. పర్ల కాడికి నాగలు దున్నుడు, గొర్రె కొట్టుడు ఇవన్నీ నేర్పిస్తే ఏసీ ఏంది, పైసలు ఏంది అప్పుడు తెలుస్తుంది. ఈ జీన్స్ పాయింట్లు ఏంది, ఐస్క్రీ వేసిన బట్టలు ఏంది అని తెలుస్తుంది. అదే ఆడు మీ అయ్యా నిన్ను పడకాలు పంపేది ఇదే పని చేసి కూడా నాకది ఉండబుద్ధి అవుతుంది. అయితే అది మరి సిటీకి పోబుద్ధి అవుతుంది. నువ్వే చెప్పే పెద్ద జర నేను పోతాగా. ఎంత టైం అవుతుంది నాయన అయిపోయేసరికి? ఎంత టైం బిడ్డ, గంట సేపు గంట. నేను వేసినాక ఇంటికి పోతాం మరి. ఏం చేస్తావు బిడ్డ, చాలా పొద్దుంది కదా. సినిమా చూస్తాం అందరం, మా దోస్తులు పెద్దమ్మ ఇంత దూరదర్శన్లో సినిమా. ఏం సినిమా? ఏదో మంచి సినిమా అనట. ఏం సినిమానో ఏమో, చదువుకోవు ఏం చదువుకోవు, సినిమా అంటావు పొలం కాడికి వస్తుంది. ఏం చెప్ప, వర్షం వచ్చేస్తుంది నాయన. వర్షం వచ్చే ఒక గంట సేపు చల్లిపోతే అయిపోతుంది. అంతసేపు ఉంటాం. మళ్ళీ వర్షం పడితే మందంతా కింది పొలంలో పోతుంది. ఈ బిడ్డ సంచులు ఇన్నేమని చెప్తే యాకేకు గుడిసెలో ఉన్నాయని చెప్తావుగా నాయన. పొలం దగ్గర యాకయ మందు దగ్గర ఉంటది, మళ్ళీ ఇంత దూరం ఏమొస్తామని చెప్తే ఇన్నే ఏమంటే ఇగో యూరియా కూడా ఇన్నే ఉంది. సంచులు ఎక్కడ? అవునా నాయన, ఇన్నే వేసిండు. చేనుకు దగ్గర ఉంటదని ఈడ ఏమన్నా బిడ్డ పొద్దున. ఇంకో తీసి ఉంటారే నాయన, మామనే ఎత్తుకపోయి ఉంటాడు. ఏమో బిడ్డ, మనం చూడండి అనవసరంగా ఆయన ఎందుకు అనాలి. మామనే తీసి ఉంటాడు నాయన, మామని మించిన దొంగ ఇట్లా బట్టి ఎవడు ఉండడు. నన్ను అడుగుదాంపా. ఏమో బిడ్డ, అడిగితే వాడేమనుకుంటాడు. తీసిన వాడా అని అడుగుదాం, ఏమంటాడు. సరేపా, ఆయనే తీసుకుంటున్నాడు. ఏ బిడ్డ కనిపిస్తలేడు కదా. ఆ రేట్ల రూమ్ దగ్గరనే ఉంటాడు, ఆవుల కొట్టం దగ్గర. చూద్దాంపా. అయ్యో ఆయన అడిగితే వాడు ఎంత మూసుకుంటాడు. ఏడిపోయిందా, పొద్దు నుంచి కనిపించలేదు. ఇప్పుడే వస్తున్నానే ఇంటికాడ నుంచి. ఆడ యూరియా బస్తాలు వేసిండ్రా, కనిపిస్తలేవు. ఏన్నే ఏడేసినావు? పొలం దగ్గర ఉంటుందని ఆ డాక్యం తెచ్చి ఈడ ఏమన్నా వేసిండు. ఆడ యూరియా కూడా ఉంది, బస్తాలు లేవు. మరి ఏం చేయమన్నా, ఏం చేసిర్రు, ఎటు పోయినాయట? నువ్వుగానే చూసినావా అని అడుగుతున్నా. నేను ఎందుకు చూసిండే నువ్వు వేసిన బస్తాలు? మరి ఎవరు వస్తారా ఇక్కడ? నాకేం తెలుసే, ఎవడో వచ్చి వేసుకపోవచ్చు.
కాదే మామ 2 బస్సులకు దూరంకి వెళ్ళి వస్తారా 5 నిమిషాలలో. ఏం నుంచి వచ్చేటోళ్ళు నాకేం తెలుసు, నాకు చెప్పేస్తారు ఎవరన్నా. అట్లా మొత్తుకుంటేవేనరా గుమ్మడికాయ దొంగలంటే భుజాలు తడుకున్నట్టు మరి అడిగినాము. నన్నే అడుగుతున్నావు కదా, నువ్వు వేరేటోళ్ళని అడిగితే అది వేరు ఉంటుండే కదా, నన్నే అడుగుతున్నావు కదా. నేను ఎట్లా దొంగనైతే నువ్వు దొంగననే అడుగుతున్నావు కదా. మరి సంచులకు దూరంకి వెళ్ళి వస్తారా? దూరంకే ఎవరు వచ్చిరో నాకేం తెలుసు. దూరంకే ఇక యూరియా బస్సులకు దొంగలు వస్తారు ఊళ్ళ నుంచి. వస్తే వాడచ్చు, నాకేం తెలుసే గది. నన్ను ఎందుకు అడుగుతున్నావు నువ్వు? నువ్వు కనిపిస్తావు కాబట్టి అడిగినరా, నువ్వే కనిపిస్తావు. ఎట్లా పడితే అట్లే కూడా దొంగని చేస్తావా? మళ్ళీ ఇస్తావని తీసుకున్నావేమో మామ చేనుకే. నేనెందుకు తీసుకుంటా? మా అయ్య బిడ్డలు ఇద్దరు కలిసి నన్ను బదనాం చేస్తారు. ఇప్పుడు నీకు అవసరం ఉన్నాయి వాడినవే. నాకు అవసరం లేదమ్మా, ఇద్దరు అయ్య బిడ్డలు కలిసి నన్ను బదనాం చేస్తారు వాటిగా. మళ్ళీ ఇస్తాను తీసుకున్నావేమో అని అంటున్నావు. మళ్ళీ ఇస్తాను తీసుకుంటే ఇస్తా, దొంగతనం చేసుకుంటున్నా నేను. మాయమైతేనే ఉన్నాయి మా ఏదంటది. మా పొద్దంతా తిరిగి పైసలకు తిరిగి అన్ని మాయమైనా ఏ పనికైనా నన్నే అడుగుతారా? నువ్వు మర్యాదగా మా సంచులు మాకు ఇచ్చాయి. నేను తీస్తే ఇస్తా, నేను తీయలే అంటున్నా కదా. నేను తీయలే. మీరు ఊకే నన్ను బదనాం చేసుడే పని పెట్టుకున్నారు మీరు. నువ్వే తీసి ఉంటావే మామ నీ చేయనికి. నేను తీయలే అమ్మా, మీరు నన్ను ఎందుకు బదనాం చేస్తారు వాటిగా? నేను తీయలే, తీస్తే తీసినా అని చెప్తా. దాందే రేపు గ్రామ పంచాయతీ కాడికి పిలిపిస్తాం. ఇవ్వని పాపని ఆడే పాపమేనే పాపము 4000 బస్తాలు. బావా సంచులు ఆడ ఏమన్నా వేసేసిన. స్థాయిలో ఆ మనసుకు తెచ్చాడు. ఎదురాపురా